నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే కాకరకాయ ఫ్రైని చేసుకుందామండి. ఎలాంటి చేదు లేకుండా చాలా స్వీట్గా ఉండేటట్టు చేసుకుందామండి. స్వీట్గా ఉండేటట్టు ఇది చక్కెరనో ఏదో బెల్లమోనో కాదు, అంటే ఆ చేదు లేకుండా ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. నేను ముందు రోజు నైటే కాకరకాయ పొట్టు తీసి కడిగేసుకొని నైట్ అంతా వాటిని ఆరబెట్టుకున్నానండి. నెక్స్ట్ రోజు మార్నింగ్ మళ్ళీ ఇలా కాకరకాయని పొడుగ్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. దాంట్లో ఉన్న గింజల్ని కూడా తీసేస్తున్నాను. రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ అన్ని షేప్లు రౌండ్గా రావు కదా. పొడుగ్గా అయితే అన్ని షేప్లు ఈజీగా వస్తుంది. ఇందులోనే పసుపు, ఉప్పు వేసి అంతా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టానండి. లోపు అయితే మనము దానికోసం కావాల్సిన మసాలా అయితే తయారు చేసుకుందాం. పల్లీలు వేసుకున్నానండి, ఒక టీ గ్లాస్ మందం పల్లీలు, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను నువ్వులు వేసి ఇలా వేయించి మిక్సీ అయితే చేసుకున్నానండి. మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే చూడండి కొంచెం మెత్తగా కూడా అయినాయి. మెత్తగా అయిన తర్వాత అందులోని రసాన్ని వేరు చేస్తున్నాను, కాకరకాయ రసాన్ని. మళ్ళీ దీన్ని సపరేట్గా ఏం కడుగుతలేను, అట్నే ఉంచుతున్నా. అంతా సపరేట్ చేసేసి రసం అంతా చూడండి ఎంత వెళ్ళిందో. కర్రీ ప్యాన్ తీసుకొని అందులోకి 4 స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకున్నానండి. వేసుకొని దీంట్లో ఏం వేస్తలేను, నేను పోపు దినుసులు కానీ అవన్నీ ఏం వేస్తలేను. ఎందుకంటే ఫ్రైలో పోపు దినుసులు అనేది చాలా మాడిపోతాయి. అందుకనే డైరెక్ట్ రసం తీసి పక్కన పెట్టుకున్న కాకరకాయని వేసి అయితే బాగా ఫ్రై చేస్తున్నానండి. ఒక 50% ఫ్రై అయ్యేంత వరకు చేయాలండి. తర్వాత అందులోకి కరివేపాకు, ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి. ఇది హాఫ్ కేజీ కాకరకాయ కాబట్టి పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను. తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని 50% ఉడికిన తర్వాత అందులోకి ఆనియన్ని వేస్తున్నాను. ముందే ఆనియన్స్ వేస్తే ఏమవుతుందంటే ఆనియన్ అనేది మాడిపోయి మాడు వాసన వస్తుంది. అందుకని నేను ఆనియన్ని 50% కాకరకాయ ఉడికిన తర్వాత వేస్తున్నాను. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వేసి అంతా ఒకసారి కలుపుకున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం సిమ్లోనే జరిగిందండి. ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ అయితే కొంచెం తక్కువనే వేసుకోవాలి. పసుపు కూడా అవసరం లేదనుకుంటా, కానీ కొంచెం అయితే నేను వేసుకున్నాను. ఎందుకంటే సాల్ట్ పసుపు రెండు కలిపి మనం ఇంతకుముందు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదా. 2 స్పూన్ కారాన్ని అయితే వేసి అంతా కలుపుకున్నానండి. ఇక మంచి టేస్ట్ కోసం మెంతి ఆకులను అయితే వేసుకున్నానండి. ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. అవన్నీ ఉడికిన తర్వాత ఇక మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పల్లీల పొడిని అయితే అందులోకి వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ తర్వాత దించేసుకుంటే చాలండి. చాలా టేస్టీగా చేదు లేకుండా ఉండే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిందండి. మీరు ట్రై చేయండి. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.